హెడ్ మాస్టర్ ఎంతమంది స్ట్రెంత్? 839. వెరీ గుడ్, మంచి స్ట్రెంత్. ఎవరు కుక్కు, ఎవరు హెడ్? ఏం అసలు పులిపే లేదు. ఇది పులిహోరనా లేదా తెల్లన్నావా? దా చేయబట్టువా, తిను ఉంది అసలు పులుపు లేదంటే నువ్వు సాల్ట్ అంటావే తాయా? చెప్పినావు లేదు తల్లి, నువ్వు పులుపు వేయాల, కొంచెం పుల్ల ఉండాలి. పులిహోర అంటే పుల్ల ఉండాలి. మీరు బాగా చేయండి రుచికరంగా. ఇంతమంది పిల్లలు తింటా ఉన్నారు, ఇంతమంది తింటా ఉన్నారంటే మీరు అన్ని బాగా చేసి పెట్టాలా. పెడితే బాగా రుచికరంగా పెడితే మీకు బాగుంటుంది. పిల్లలు లేకపోతే ఇంటికాడిని తెచ్చుకుంటారు. ఇంటికాడిని తెచ్చుకుంటే అసలుకే మోసం వస్తుంది. విజిట్ చేస్తుంటారమ్మా? స్టాక్ రిజిస్టర్ చెక్ చేస్తూ ఉంటారా? ఏం ప్రాబ్లమ్స్ ఏం లేదు కదా? స్టాక్ అంతా టాలీ అవుతూ ఉంటుందా? ఎప్పుడు మంత్లీ వన్స్ అన్న వస్తారా? పెద్ద స్కూల్ కదా తెలుసు, మీ ఎంఆర్సీ పక్కనే. ఈ మంత్లీ వన్స్ అన్న ఈ స్టాక్ అంతా చెక్ చేస్తారా? వేరియేషన్ ఉంటే మీకు ఇబ్బంది అవుతుంది చెప్తున్నా. ఇది మీరు గ్రేడింగ్ చేయాలమ్మా. చూడు నేనేమంటున్నానంటే, ఒక పిల్లోనికి ఇది ఇచ్చి ఒక పిల్లోనికి ఇది ఇవ్వడం న్యాయమేనా? చూడు చెప్పు. నీకు 2 కొడుకులు అనుకో, ఒక నీ పెద్దది ఒక చిన్నది ఇచ్చామా? చూడు ఎట్టుందో చూడు. ఎంతన్నా ఉండని, నేను కాదన్నాం లేదు. మనకు ఈ గ్రేడింగ్ చేయండి అమ్మా. నువ్వు ఫ్రీ ఉండే వాళ్ళు మీ పెద్ద స్కూల్ కాబట్టి ఒక్కసారి దించేస్తారు వచ్చి. మీరు కూడా వాళ్ళ ముందు చూడాలంటే కష్టమవుతుంది. నేను ఇప్పుడు ఒక అంగన్వాడీ సెంటర్లో వాళ్ళకి చెప్పాను, మీరు గ్రేడింగ్ చేసేయండి. మనకు 45 to 55 మధ్యలో ఉండాలి ఒక్కొక్క గుడ్డు. అందాజుగా అప్రాచ్మెంట్ క్యాలిక్యులేట్ చూసుకోండి మీరు. ఇది 35 గ్రామ్స్ ఉంది. చూడండి, ఇవన్నీ మీరు గ్రేడింగ్ చేసి పక్కన పెట్టి నెక్స్ట్ వచ్చినప్పుడు ఎక్స్చేంజ్ చేసుకోండి. ఇవి వద్దండి అని గట్టిగా చెప్పాలా వాళ్ళకు. ఎందుకంటే చూడు, వాడు ఈడ మటుకు కొన్ని ఏమో పెద్ద ఇస్తా ఉన్నాడు, అక్కడక్కడ సన్నవి పడతా ఉన్నాయి. ఈ పుల్లెట్ సైజ్ అంటారండి ఫస్ట్ డెలివరీ. ఇది మధ్యలో ఆడగొట్టి కలుపుతారు. ఫ్రీ ఇస్తారు ఇవి. పౌల్ట్రీ ఫామ్ వాళ్ళు ఫ్రీ ఇస్తారు. ఇవి ఇచ్చినప్పుడు ఇవి ఆడగొట్టి ట్రేకి ఒక 4-5 కలిపినారంటే వాళ్ళకి డబ్బులు కలిపి. అది జాగ్రత్త. ఎంఈఓ గారు, మీరు పక్కనే మీ సెంటరు ఏమ్మా వచ్చి అసలు ఏ రోజు ఆ రోజు ఎంట్రీ చేయాలా? ఎట్లా మేము ఇప్పుడు స్టాక్ ఎట్లా చూసుకోవాలా? స్టాకు మేము ఎట్లా ఇప్పుడు చెక్ చేసుకోవాలా? కాదమ్మా, ఇప్పుడు మీ దగ్గర స్టాక్ ఎంత ఉంది ఏంది అనేది మాకు ఎట్లా తెలియాలి మీరు ఎంట్రీ చేయకుంటే? మీకు ఈ మంత్లో ఎంత వచ్చింది, రోజు ఎంత వాడుతూ ఉన్నారు, ఎంత ఇప్పుడు మన దగ్గర స్టాక్ ఉండాలా అనేది మెయిన్ పాయింట్. అది మేము ఎట్లా తెలుసుకోవాలా మీరు ఎంట్రీ చేయకుంటే? ఏ రోజు ఆ రోజు ఎంట్రీ చేయాలండి హెడ్ మాస్టర్ గారు. డైరెక్ట్ మీరు చూడండి ఎంఈఓ గారు, మీరు అన్ని స్కూళ్ళల్లో ఏ రోజు ఆ రోజు, పెద్ద స్కూల్ అయితే ఇటు ఇన్ఛార్జీలు ఉంటారు, చిన్న స్కూల్ అయితే హెడ్ మాస్టర్లే ఎంట్రీ చేసుకుంటారు కదా. వాళ్ళు ఏ రోజు ఆ రోజు ఎంట్రీ చేసేయాలా? ఇప్పుడు కిలోల ప్రకారము ఈరోజు 100 కేజీలు బియ్యం ఇచ్చాము, 80 గుడ్లు ఇచ్చాము, జాగిరి ప్యాకెట్ ఒకటి వాడేసాము, రాగి మాల్ట్ ఒకటి వాడేసాము, చిక్కీలు ఒక 95 వాడాము, మిగిలింది రిమైనింగ్ ఎంత? మేము ఇప్పుడు ఎట్లా ఐడెంటిఫై చేయాలా? ఇప్పుడు ఈ బియ్యం ఇన్ని ఉన్నాయి, ఇవి కరెక్టా కాదా అనేది మాకు ఎట్లా తెలియాలా? చూడండి మీకు స్టాక్ రిజిస్టర్లో మీరు ఏ రోజు ఆ రోజు ఎన్ని అయిపోయినాయి, ఎన్ని ఉన్నాయి అనే డీటెయిల్స్ ఉండాలా. ఇప్పుడు మేము వచ్చి ఏం చూడాలి? మేము చెప్పండి. మేము ఇక్కడికి వచ్చి స్కూల్లో బియ్యం బ్యాగులు ఎన్ని ఉండాలా, ఎగ్స్ ఎన్ని మిగిలి ఉండాలా, ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా, తక్కువ ఉంటే మీరు ఏమైనా అమ్మేశారా, ఇవన్నీ ఉంటాయి మాకు. ఇది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అమ్మా, యాక్ట్ ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత భోజనాలు. ఇవన్నీ కేంద్రము రాష్ట్రము కంబైన్డ్లో ఇస్తున్న ఉచిత భోజనాలు. వాటికి సంబంధించి మాకు డీటెయిల్స్ కావాలంటే మేము ఎవరిని అడగాలా, ఎట్లా అడగాలా, ఎక్కడ చూడాలా, ఎందుకు చూడాలి, ఎట్లా ఆలోచించు నువ్వే. మేము వచ్చేటప్పటికి ఎంఈఓ గారు మీరిద్దరండి, మీ మండలం అంతా పూర్తి స్థాయిలో స్టాక్ రిజిస్టర్లు మెయింటైన్ చేయండి. నెంబరీ దానికి వాట్సాప్ పెట్టమని ఫోటోలు తీసి 2-3 రోజుల్లో అన్నీ రాసి. అమ్మా మీకు ఫస్ట్ వార్నింగ్ ఇది. అమ్మా హెడ్ మాస్టర్ గారు, మీకు బాధ్యత అవుతుంది, మీరు చేపించుకోవాల్సిన బాధ్యత మీకుంది. ఇవన్నీ మాకు ఇప్పుడు స్టాక్ తక్కువ ఉంది, మీరు అమ్మేసుకున్నారంట నేను మాట. మాకు పర్టికులర్స్ ఉండాలి కదా, ట్రాన్స్పరెన్సీ ఉండాలా. ఇదేమి ఇది కాదు కదా, అర్థం చేసుకోవాలా. ఇదేం పిల్లాట కాదు స్వామి, అర్థం చేసుకోండి మీరు. ఇవన్నీ క్లియర్గా ఉండాలా.
అయిపోయినట్టు చూడు, ఎక్స్పైర్ డేట్ లోపల ఉన్నాయి చూడండి. అమ్మా ఎంఈఓ గారు, మిమ్మల్ని అడిగా నేను క్లియర్గా, మీరు వస్తున్నారా అని. పక్కనే మీరు పెట్టుకొని ఎక్స్పైర్ అయిన డేట్లు ఉన్నాయి ప్యాకెట్లు, పడేయండి అమ్మా. పడేసి ఎక్స్పైర్డ్ మిగిలిన ప్యాకెట్లు ఇవి ఎక్స్పైర్ అయినాయి, డిస్మాండిల్ చేసేసినాం, తీసేసినాం అని చెప్పి రాసేసుకోవాలి. మీ దగ్గర ఇక్కడ పెట్టకూడదు. పెద్ద క్రైమ్ అమ్మా అది. మీకు అర్థం కావడంలే. చాలా తమాషగా తీసుకుంటా ఉన్నారు. ఈ తమాషాలు కాదు ఇది. ఏమాత్రము ఏదైనా పిల్లలకు ఏదైనా అయిందనుకోండి, మీ ఉద్యోగాలు పోతాయి, పేపర్లలో ఎక్కుతారు వేసి. అది మీరు అర్థం చేసుకోవాలి. అవన్నీ మీరు ఎక్స్పైర్ అయినవి ఏవి కూడా ఇక్కడ క్యాంపస్లో ఉండకూడదు. ఎంఈఓలు సార్, మీరు ఈ విషయం కొంచెం, చదువులు ఎంత ఇంపార్టెంటో ఫుడ్ కూడా అంత ఇంపార్టెంట్. ఎక్స్పైర్ డేట్లు చెక్ చేసుకోవాలా, స్టాక్ వేరియేషన్ చెక్ చేయాలా. ఎక్కువ వస్తూ ఉంది, ఎక్కువ ఉందా, తక్కువ ఉందా, తక్కువ ఉంటే ఎందుకు ఉంది, ఎక్కువ ఉంటే ఎందుకు ఉంది ఎక్కువ, ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్. ఇవన్నీ క్లియర్గా ఉండాలండి. మీరు మండలం అంతా చూడండి. మళ్ళీ నేను వస్తా ఒక 6 నెలలకు, మళ్ళీ ఇదే టైప్లో ఉండేది అనుకో, పత్తికొండలో సుమోటోగా తీసుకొని కేసులు పెడతా.